వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఖమ్మం జిల్లాలో అర్బన్ పరిధిలో 16వ డివిజన్ కార్పొరేటర్ మేడరపు వెంకటేశ్వర్లు శోభారాణి దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతారాముల వారి కళ్యాణంలో పెళ్లి దంపతులకు పెళ్లి పీటలు ఆసీనులై ఉన్నారు. ముఖ్య అతిథిగా ఆళ్ల వెంకటరెడ్డి దంపతులు, అంజిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. మరియు గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల వెంకటేశ్వర్లు దంపతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరియు అనంతరం భోజన కార్యక్రమం కూడా నిర్వహించారు. రక్షాబంధన కార్యక్రమం స్వామివారికి అయిన తర్వాత కూర్చున్న వాళ్ళకి వాయించాలి. కూర్చున్న వాళ్ళకి రక్షాబంధన కార్యక్రమం అవుతుంది. డివిజన్ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా డివిజన్లో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి కార్యక్రమం, ఆ యొక్క శ్రీరాముల వారి కళ్యాణం చాలా ఉత్సవంగా జరుగుతుంది, చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో మా డివిజన్ కార్పొరేటర్ మేడర్ వెంకటేశ్వరరావు గారు మరియు 22వ డివిజన్ కార్పొరేటర్ ఆళ్ల నిరీషా అంజిరెడ్డి గారు కూడా మాకు ఎల్లప్పుడూ మా తోటి ఉండి మాకు సహకరిస్తూ అన్ని విధాలా మా వెనుక ఉండి మమ్మల్ని నడిపిస్తుంటారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం మా యొక్క డివిజన్ ప్రజల సంతోషకరమైన కార్యక్రమం అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. కాబట్టి ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడ రైస్ కార్డు తీసుకోవాలి. సీతారామ కళ్యాణోత్సవం అంత వైభవంగా జరుగుతుంది. అంత గ్రామ ప్రజలతో సహా మొత్తం గ్రామ ప్రజలు, గ్రామస్తులు, అందరూ కార్యకర్తలు అందరూ కలిసి నాగిరెడ్డి గారు 500 రూపాయలు స్వామివారికి ఇచ్చారు. వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలని ఎప్పుడు ఆ స్వామివారి కోరుకుంటున్నారు. వెంకటేశ్వర గారు మందు వీళ్ళంతా కార్యకర్తలతో తీసుకుని అన్నదాన కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమం, కళ్యాణం అంతా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఉన్న దగ్గర కళ్యాణం జరగడానికి గ్రామ ప్రజలంతా సహకరిస్తారు. అందరికీ థ్యాంక్స్. శ్రీరామ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మాట్లాడండి.